శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినూత దగ్గర కారు డ్రైవర్గా ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన శ్రీనివాస్ హత్య కేసులో కీలకమైన అంశాలు కీలకమైన కోణాలు వెలుగులోనికి వస్తున్నాయి. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అయితే ప్రధాన నిందితులు హత్య చేసింది తామేనని అంగీకరించారు. కోట వినూత ఆమె భర్త చంద్రబాబు ఈ హత్య చేయించినట్టు పోలీసులు నిర్ధారించారు. వాంగ్మూలంలో కూడా అదే చెప్పారు ప్రధానమైన నిందితులు. అయితే ఈ హత్యకు దారితీసిన కారణాలపైన ఇప్పుడు ఆసక్తి నెలకొంది. పోలీసులు అయితే కొన్ని కారణాలు చెప్తున్నారు. నిందితులు కూడా తాము ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న దానిపైన వాంగ్మూలంలో ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆసక్తికరంగా శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేరును ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు జనసేన వాళ్ళు. అరెస్ట్ అయిన తర్వాత కోట వినూత కూడా బొజ్జల సుధీర్ రెడ్డి పేరును ప్రధానంగా ప్రస్తావించారు. అతడే ఈ వ్యవహారానికి కారణమని ఆమె ఆరోపించారు. బొజ్జల సుధీర్ రెడ్డి ఆసక్తికరంగా ఈ హత్యకు గురైన శ్రీనివాస్ అంత్యక్రియల్ని తానే చేస్తానని చెప్పడం పైన కూడా జనసేన పార్టీ వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇంత దూరం రావడానికి మొత్తం మూలం బొజ్జల సుధీర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే అని జనసేన పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే కూటమిలో ఉండడం, పవన్ కళ్యాణ్ నుంచి క్యాడర్కు నాయకులకు ఎలాంటి సపోర్టు లేకపోవడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేసినా కూడా సైలెంట్గా ఉండాల్సిందే అన్నట్టుగా జనసేన పార్టీ అధినాయకత్వం వైఖరి ఉండడంతో జనసేన పార్టీ వాళ్ళు ఎవరూ కూడా ఈ విషయంలో మాట్లాడేందుకు, బొజ్జల సుధీర్ రెడ్డిని ప్రశ్నించేందుకు ఎవరు సిద్ధంగా లేరు, ముందుకు రావడం లేదు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాన నిందితులు చెప్పిన దాని ప్రకారం, పోలీసులు చెప్పిన దాని ప్రకారం కోట వినూత ఆమె భర్త చంద్రబాబు మెక్సికోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నప్పుడే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చి జనసేన పార్టీకి పనిచేస్తూ ఉన్నారు. ఆమెను శ్రీకాళహస్తి ఇన్ఛార్జిగా కూడా నియమించారు. 10 ఏళ్లుగా ఈ హత్యకు గురైన శ్రీనివాస్ 10 ఏళ్లుగా కోట వినూత దగ్గర కారు డ్రైవర్గా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు. చాలా నమ్మకస్తుడుగా ఉంటూ ఉన్నారు. అయితే ఇతడు ఇటీవల హద్దులు దాటారు కొన్ని. ఆ హద్దులు దాటడంతోనే వినూత భర్త చంద్రబాబు ఇతడిపైన నిఘా పెట్టారు. అదే హత్యకు దారి తీసింది ఆ తర్వాత పరిణామాలు అని భావిస్తూ ఉన్నారు. ఈ శ్రీనివాస్ కోట వినూతకు సంబంధించిన రహస్యాలు, వ్యక్తిగత అంశాలు, వీళ్ళ పర్యటనలు, వీళ్ళ వ్యవహార శైలి, రాజకీయ నిర్ణయాలు ఇవన్నింటినీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులకు అమ్ముతూ వచ్చారు అన్నది వీళ్ళు చేస్తున్న ప్రధాన అభియోగం. శ్రీనివాస్ అంతటితో ఆగకుండా శ్రీనివాస్ గత నెలలో కోట వినూత బెడ్రూమ్లో డ్రెస్ మార్చుకుంటున్న సమయంలో రహస్యంగా వీడియో కూడా చిత్రీకరించాడు. ఈ వీడియోను చూసిన ఇది వీడియో రికార్డ్ చేయడం చూసిన ఆమె భర్త చంద్రబాబు తీవ్రంగా మందలించి అక్కడి నుంచి పంపించేశారు. అప్పుడే కోట వినూత ఇతడికి మాకు సంబంధం లేదు, ఇతడు ప్రత్యర్థులతో చేతులు కలిపారు, మా రహస్యాలన్నీ చేరవేస్తున్నారు, మా వ్యక్తిగత ప్రతిష్టను కూడా దెబ్బతీసేలా పనిచేస్తున్నారు, అందుకే ఇతడిని వ్యక్తిగత సహాయకుడిగా తొలగించినట్టు ఆ రోజు ఆమె ప్రకటించారు. జూన్ 21న హెచ్చరించి పంపించేశారు శ్రీనివాస్ని. అయితే ఆ తర్వాత కూడా ఇతడి వ్యవహార శైలిలో మార్పు రాలేదు. అందుకే మళ్ళీ ఇంటికి పిలిపించుకొని 4 రోజుల పాటు ఇంట్లోనే చిత్రహింసలు పెట్టినట్లు ప్రధాన నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఒప్పుకున్నారు. అయితే ఈ నెల అంటే జూలై 7న ఉదయం 8:30కు బాత్రూంకు వెళ్ళిన శ్రీనివాస్ ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో ఆగ్రహించిన వినూత భర్త చంద్రబాబు బలవంతంగా డోర్లను పగలగొట్టి మరీ బాత్రూంలోనికి వెళ్ళాడు. ఆ సమయంలోనే ఇనుప గొలుసుతో శ్రీనివాస్ మెడకు చుట్టి ఆవేశంతో చంపేశాడు. ఆ తర్వాత సాయంత్రం కారులో తీసుకెళ్లి చెన్నై సమీపంలోని ఒక నదిలో పడేశాం అని మొత్తం నిందితులంతా అంగీకరించారు. అయితే సీసీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు ఆ కారు నెంబర్ ఆధారంగా వీళ్ళని గుర్తించేశారు. అప్పటికే కోట వినూత అతడికి మాకు సంబంధాలు లేవు, అతడు మా మీద కుట్రలు చేశారు అని చెప్పి ఉండడం, ఈ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తూ రాగా హత్య చేసింది వీళ్ళేనని ఒక నిర్ధారణ అయింది. అయితే ఇక్కడ ఆసక్తికరంగా అరెస్ట్ అయిన సమయంలో కోట వినూత బొజ్జల సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఒక మహిళను రాజకీయాల్లో ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలన్నీ చేశారు బొజ్జల సుధీర్ రెడ్డి, మొత్తం విషయాలన్నీ బయట పెడతామని కూడా ఆమె చెప్తూ ఉన్నారు. ఆమె ఇలా చెప్తూ ఉంటే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీనివాస్ అంత్యక్రియల్ని తానే నిర్వహిస్తానని ప్రకటించారు. దీనిపైన ఇప్పుడు జనసేన వాళ్ళు కొత్త అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఆమెకు వ్యక్తిగత సహాయకుడిగా డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాస్తో సంబంధాలు బొజ్జల సుధీర్ రెడ్డికి లేకపోతే అంత్యక్రియలు తానే చేస్తానని ఎలా చెప్తారు? ఇతడు అక్కడుంటూ బొజ్జల సుధీర్ రెడ్డి కోసం పనిచేశాడు. తోట వినూత చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉంది, అందుకే ఇప్పుడు అతడి అంత్యక్రియలు కూడా చేసేందుకు బొజ్జల సుధీర్ రెడ్డి ముందుకు వస్తున్నట్టుగా ఉంది అని జనసేన పార్టీ వాళ్ళు అనుమానిస్తున్నారు. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రం జగన్మోహన్ రెడ్డిని విమర్శించే ప్రయత్నం చేశారు. దీన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోంది, ఇది తప్పు అంటూ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసేలా బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడారు. సో బొజ్జల సుధీర్ రెడ్డి అనే వ్యక్తికి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అమ్ముడుపోయాడు.
అతన్ని లొంగ తీసుకొని ఈ వ్యవహారాలన్నీ వాళ్ళ రహస్యాలు వాళ్ళ బెడ్రూమ్లో వీడియోలని కూడా రికార్డ్ చేయించే పని చేశారు. నిజంగానే సుధీర్ రెడ్డి వర్గీయులు ఈ పని చేసి ఉండకపోతే, అతడు వీళ్ళ మాటలు నమ్మి ఆ పని చేసి ఉండకపోతే అసలు ఈ పరిణామం హత్య వరకు దారి తీసి ఉండేదే కాదు. కూటమిలో ఉంటూ తమకు మిత్రపక్షమైన ఒక పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్, అందులోనూ ఒక మహిళా ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు చాలా సున్నితంగా వ్యవహరించాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇలా ఆమెకు సంబంధించి వ్యవహారాలన్నీ బయటకు లాగేందుకు శ్రీనివాసును లొంగ తీసుకున్నారు. దీనివల్లే పరిస్థితి ఇంత దూరం వెళ్ళిపోయింది. కాబట్టి దీనికి మొత్తం మూల కారణం బొజ్జల సుధీర్ రెడ్డే అవుతారు అన్నది కోట వినూత వాదన కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళ వాదన. కాకపోతే వాళ్ళు ఇప్పుడు బయటకు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉన్నప్పుడు అన్యాయం జరుగుతున్నా సరే ఎవరూ మాట్లాడకూడదు అన్నట్టుగా జనసేన పార్టీ అధ్యక్షుడు వైఖరి ఉండడం, ఎవరైనా అన్యాయం పైన ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేయడం లాంటివి చేస్తూ ఉండడంతో ఇక జనసేన పార్టీ వాళ్ళు ఎవరూ గలమెత్తే పరిస్థితి లేదు. అంతా మౌనంగా చూస్తూ ఉన్నారు.